అందరికీ హాయ్ అండి. ఈరోజు పెడన శివాలయం ఈవినింగ్ పూటనే వస్తానండి టెంపుల్కి. ఇక్కడ గోపురం పైన పిడుగు పడడం వల్ల రీకన్స్ట్రక్షన్ చేయడానికి అందరూ కింద నుంచి కూడా ఈ కర్రల ద్వారా తాళ్ళు కట్టుకుంటూ పై వరకు కట్టారండి. ఇది చాలా హైట్ ఉంటుంది ఈ గోపురము. చూశారు కదా, అందరూ వర్కర్స్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. దాదాపుగా చాలా రోజుల నుంచి ఈ కన్స్ట్రక్షన్ ఇది కడుతున్నారు కర్రల సహాయంతో. అంత హైట్ వరకు వెళ్ళాలంటే చాలా కష్టమైన విషయం అండి. ఎంత హైట్ ఉందో చూశారు కదా ఈ గోపురం. మొన్న వర్షాలు కారణంగా ఈ గోపురం పైన చూశారు కదా, అక్కడ పిడుగు పడిందండి సింహభాగం. అటు పక్కన ఒక సింహం ఉంది, ఇటు పక్కన ఒక సింహం అనేది లేదండి. అక్కడ నుంచి ఈ కింద వరకు కూడా మొత్తం ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో మొత్తం కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఇది మొత్తం కూడా పూర్తి వ్యూ అండి. ఈ స్ట్రైట్ నుంచి వచ్చేసి గోపురం యొక్క పూర్తి వ్యూ ఇప్పుడు చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ సింహం ఉంది, పక్కన లేదు. ఈ కలసాల పక్కన అండి. దాదాపుగా చాలామంది వర్కర్స్ కూడా ఎంతో కష్టపడుతున్నారండి. ఈ కర్రల సహాయంతో కట్టి పై వరకు కట్టారంటే చాలా గట్టిగా కూడా కడతారండి. అలాగే చూశారు కదా, సరుకుబాదులు చాలా లావుగా ఉన్నాయండి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఇవి సరుకుబాదులు ఒకదాని మీద ఒకటి వేసి ఈ తాళ్ళ సహాయంతో ఇక్కడ కడుతున్నారు. మొత్తం కూడా తాళ్ళన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో పెడుతున్నారండి వాటికి. ఇదిగోండి తాళ్ళు కట్టండి. ఇది కొసరు లావు గోపురం బయట భాగం అండి. మొత్తం కూడా సరుకుబాదులు చాలా తీసుకొచ్చారండి. ఇది పైన ఒకదాని మీద ఒకటి కట్టుకుంటూ వెళ్తారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇక్కడ ఒక సీక్వెన్స్ ఆఫ్ వేవ్లో చక్కగా కూడా ఇక్కడ కడుతున్నారండి. ఎలాంటి అవంతరాలు లేకుండా ఈ గోపురం రీకన్స్ట్రక్షన్స్ అనేది సక్సెస్ఫుల్గా జరగాలని ఆ పరమశివుడిని కోరుకుంటున్నామండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ శివాలయం ఉన్నది పెడన పట్టణంలో ఉందండి. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు.